రైతులందరికీ నమస్కారం అండి. మన వ్యవసాయకుడు యూట్యూబ్ ఛానల్ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. సో ఈరోజు మనం వచ్చేసరికి ఒక రైతు మనల్ని పిలవడం జరిగింది. ఆ రైతు పొలంలో మనం ఏ విధంగా మట్టి నమూనా సేకరించాలి, దాన్ని ఏ విధంగా తీయాలి అనే విషయాలను మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సో ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చేసరికి మనం పొలంలో ఒక స్క్వేర్ టైప్ లో ఉంటది ల్యాండ్. ఈ స్క్వేర్ టైప్ లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే మొత్తం ఒకే చోటగా తీయకూడదు శాంపిల్. ఎప్పుడు కూడా ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి, అక్కడ ఒకటి, అక్కడ ఒకటి, అట్లా 5 శాంపిల్ మనం తీసుకోవాలి. మినిమం 5 to 6. అవి కూడా జిగ్జాగ్ గా తీయాలి. గజిబిజిగా తీస్తే ఏంటంటే ఇప్పుడు మనం గట్లు చుట్టూ తీసామంటే, గట్లు చుట్టూనో లేకపోతే మధ్యలో తీసామంటే ఒక్కోసారి గట్ల చుట్టూ కూడా మనకి సరిగ్గా సారవంతమైన నేల ఉండదు, మధ్యలో ఉండవు కదా. జిగ్జాగ్ తీయాలి. సో ఇక్కడ ఒక శాంపిల్ ఒకటి తీద్దాం. పాకం ఒకటి తీసుకొని ఇంట్లో పోసుకోవడం మట్టి. తర్వాత వీటన్నిటిని మనం కలపాలి. ఇంకా పార తీసుకుంది. ఈ మనం మట్టి నమూనా తీసేటప్పుడు ఏంటంటే ముఖ్యంగా చేను అనేది గొర్రు చేసి ఉండాలి. అప్పుడే మనకి తీయటానికి ఈజీగా ఉంటది. వచ్చే మెత్తడి మట్టి, మాక్సిమం మెత్తడి మట్టి తీసుకుంటే మళ్ళీ తర్వాత కూడా ల్యాబొరేటరీలో మనకి జల్లెడ పడతారు కాబట్టి మెత్తడి మట్టి ఇక్కడ ఒక 4-5 కుప్పెళ్ళు తీసుకోవాలి. తీయండి, కనబడేలా తీసి. చాలు. అంతా గోదాలు తెలుసా? అంతా దాంట్లో తీయచ్చు, ఇబ్బంది లేదు. రండి రండి. ఏమైనా పెట్టిన గోతాలు? ఆ గోతాలు ఆడబెట్టండి. సో ఈ మట్టి నమూనాలు తీసేటప్పుడు కొన్ని గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే, పంట ఉన్నప్పుడు మట్టి నమూనాలు తీయకూడదు, ఎరువులు వేసినప్పుడు మట్టి నమూనాలు తీయకూడదు, పశువులు ఎరువు వేసినప్పుడు మట్టి నమూనాలు తీయకూడదు, తడిగా ఉన్నప్పుడు మట్టి నమూనాలు తీయకూడదు. ఎందుకు తీయకూడదు అంటే ఆ సమయంలో మనం మట్టి నమూనాలు తీసి పరీక్ష చేస్తే కనుక మనకి సరైన రిజల్ట్ రాదు. ఎరువులు వేసినప్పుడు అసలు ఎరువులు ఉంటే మన భూమిలో నిజమైన ఎరువు శాతం ఎంత ఉందో కూడా తెలుసుకోలేము. అంటే మూలకాల శాతం నత్రజని కానీ, యూరియా, నత్రజని, భాస్వరం, పొటాషియం, సల్ఫర్, మెగ్నీషియం, కాల్షియం, ఇట్లా అన్ని మూలకాలుగా మనకి అవి తెలియదు. కాబట్టి ఆ సమయంలో మొత్తం తీయకూడదు. తర్వాత అన్ని మిక్స్ చేస్తాం. యాక్చువల్గా అయితే పార ఉంటుందంటే మనం వీ షేప్ లో ఇట్లా తీయాల, పొరలు కట్ చేసుకొని కడప పార ఉన్నప్పుడు పారతో తీయాలి. తర్వాత తీయాలా. చాలా బాగుంది చూడండి మీరు. ఇదే కాబట్టి మీకు సరైన పద్ధతి చూపిస్తున్నాను. మళ్ళా 2-3 సార్లు నెక్స్ట్ ఇవ్వండి. చిన్న పక్క వెళ్ళిపోవాలి. ఎటు దీంట్లోనే చిన్న పక్క వెళ్ళిపోవాలి. చెట్లు ఇదా మొత్తం ఒకటి నాటేది కోసుకున్న ముందేస్తాం. చిన్న నాటింది చెట్లు వెళ్ళిపోతుంది. బాగుంది. జూమింగ్ ఇది. మట్టిని మనం ఈ విధంగా ఏదైనా పట్టా లేదా క్లియర్ గా ఉన్న దాని మీద ఆ మట్టిని చూసుకోవాలి. తీసుకుని మట్టిని
దీన్ని ఈ విధంగా సేకరించుకున్న మట్టిని ఆరబోయేసుకుంటాం, మొత్తం సమానంగా ఆరబోయాలి. ఇట్లా ఆరబోసిన తర్వాత దీన్ని మనం ఏం చేయాలంటే ఏదైనా ఒక కర్ర పుల్ల సాయంతో ఈ విధంగా 4 భాగాలు చేసుకోవాలి. 4 భాగాలు. ఈ 4 భాగాల్లో ఈ భాగాన్ని తీసేస్తున్నా. సేమ్ దానిలాగే ఈ భాగాన్ని కూడా తీసి ఇప్పుడు మళ్ళీ ఈ మట్టిని, ఈ మిగిలిన మట్టిని అన్నిటిని మళ్ళీ బాగా మిక్స్ చేయాలి. ఈ విధంగా చేయడం ద్వారా ఏంటంటే మనం అక్కడక్కడ తీసిన శాంపిల్ అంతా కూడా మిక్స్ అయిపోయింది, బాగా మిక్స్ అయిపోయి ఒక దాని పద్ధతిలో ఇట్లా చేసేసుకొని మళ్ళీ 4 భాగాలు ఇట్లా ఇంచుమించుగా 1 kg వచ్చే మోయనంగా పెట్టేసుకొని తర్వాత మనం దీన్నే జల్లెడ పట్టుకొని ఆ జల్లెడ పట్టిన దాన్ని 500 గ్రాములు కవర్ వేసి ఆ కవర్ మీద రైతు పేరు, రైతు తండ్రి పేరు, రైతు ఫోన్ నెంబరు, ఆధార్ నెంబరు, ఆ సర్వే నెంబరు, దాని వివరాలు మొత్తం కూడా ఆ కవర్ మీద రాసి మనం ల్యాబ్ నమూనాలు వచ్చేసరికి మనం కొన్ని విషయాలను మళ్ళీ తెలుసుకోవాలి. పండ్ల తోటలో అయితే కనుక సుమారు 5 అడుగులు లోతు తీయాలి. ఒక 10 శాంపిల్ తీసి 5 అడుగుల లోతులో ఉంచి మన మట్టి అంతా తీసుకొని అన్ని కలుపు ఆ మట్టిని మనం సేకరించాలి. మట్టి అట్లా ఒక 5-10 తీయాలి. అదే మామూలుగా అగ్రికల్చర్ క్రాప్స్ అంటే వీటిలో అయితే కనుక సుమారు ఒక 2 అడుగులు లోతులో తీయాలి. మనం 2 అడుగులు తీసుకోవాలి. పై మట్టి మాత్రం అసలు తీరాలి. పై మట్టి తీస్తేందంటే ఏదన్నా ఎరువులు మూలకాలు ఏమన్నా కానీ పై ఉంటాయి కాబట్టి కొంచెం లోతులో రిజల్ట్ రావాలంటే లోతులో తీయాలి. అసలు ముఖ్యంగా ఈ మట్టి నమూనాలు ఎందుకు, ఈ మట్టి నమూనాలు ఆవశ్యకత అంటే మనం యాక్చువల్గా మన ఆరోగ్యం బాగలేకపోతే మన హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనకి ప్రతిదీ పరీక్ష చేస్తారు. బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, ఆ టెస్ట్ అన్ని టెస్టులు చేసి మనల్ని ఒక డయాగ్నోసిస్ చేసి మనకి ఏ రోగం ఉంది ఏంటనేది చెప్తారు ఆ రిపోర్ట్లో. అట్లనే సేమ్ టైం మట్టికి కూడా మనం మట్టి ఆరోగ్యం తెలుసుకోవాలంటే కంపల్సరీగా మనం మట్టి నమూనాలు తీయించి పరీక్ష పంపించుకొని దానికి కూడా అందుకని ఆ పేరు పెట్టారు సాయిల్ హెల్త్ కార్డు, సాయిల్ హెల్త్ అని. ఈ విధంగా మనం మట్టి నమూనాలు తీసుకొని ఆ వచ్చిన రిజల్ట్ని బట్టి ఏవైతే ఉన్నాయో మన పొలంలో కార్బన్ పర్సంటేజ్ ఎంత, కార్బన్ శాతం, నైట్రోజన్ పర్సంటేజ్ ఎంత ఉంది, ఫాస్ఫరస్ పర్సంటేజ్ ఎంత ఉంది, భాస్వరం పొటాష్ పర్సంటేజ్ ఎంత ఉంది, సల్ఫర్ ఎంత ఉంది, కాల్షియం ఎంత ఉంది, మెగ్నీషియం ఎంత ఉంది, జింక్ ఎంత ఉంది, మ్యాంగనీస్ ఎంత ఉంది, కోబాల్ట్, అట్లా అన్ని మూలకాల గురించి కూడా మనం ఈ యొక్క మట్టి నమూనా పరీక్షలో మనం తెలుసుకోవచ్చు. ఇంకా వచ్చేసరికి మనం ఇక్కడ వచ్చేసరికి కొన్ని ఇన్ఫర్మేషన్ మనం మట్టి నమూనా పరీక్షలు పంపించాల్సి ఉంటుంది. గత 3 సంవత్సరాలకు మనం ఏం పంట వేసాం అనేది అందులో పొందుపరచాల్సి ఉంటుంది. మన జియో కోఆర్డినేట్స్ అంటే మన పొలం ఎక్కడ ఉందో దాన్ని జియో కోఆర్డినేట్స్ అంటారు కదా, ఆ జియో లాటిట్యూడ్, లాంగిట్యూడ్ కూడా అందులో పొందుపరచాల్సి ఉంటుంది. మీ ఏ గ్రామము, మీది ఏ మండలం, మీది ఏ జిల్లా, రైతు పేరు, రైతు తండ్రి పేరు, రైతు ఫోన్ నెంబరు, రైతు ఆధార్ నెంబరు, అదేవిధంగా నెక్స్ట్ ఏం పంట వేయబోతున్నారు, ఎంత శాతం మనం ఎరువులు వాడుతున్నాము ఏంటి అనేది కూడా అట్లా పర్సంటేజ్ మనం పొందుపరచాల్సి ఉంటుంది. ఇంకా వచ్చేసరికి ఇక్కడ మీరు ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషన్ షీట్లు మీరు పొందుపరిచి మట్టి నమూనాలు కనుక ల్యాబొరేటరీ వ్యవసాయ శాఖ ద్వారా అయినా సరే, లేకపోతే మీరైనా మీ దగ్గరలోని అగ్రి సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీకి మీరు పంపించినా కానీ ఈ రిజల్ట్ మీరు పొందుకోవచ్చు. ఈ మధ్య రిజల్ట్ మనకి యాప్లో కూడా వస్తున్నాయి కాబట్టి మీరు వాటి ద్వారా కూడా మీరు ఇక్కడైతే గవర్నమెంట్ ద్వారా ఉచితంగా చేసుకోవచ్చు, లేకపోతే మీరు ప్రైవేట్గా అయితే కొంత రుసుము చెల్లించి ఈ మట్టి నమూనాలు తీసుకోవచ్చు. అది గాయ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ తోటి రైతులందరికీ కూడా షేర్ చేయండి. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.